హాయ్ అండి, అందరికీ నమస్కారం. దేవిశ్రీ 04 యూట్యూబ్ ఛానల్ అండి. ఈరోజు మీకు మంచి ఔషధకరమైన మొక్కను చూపిస్తున్నానండి. ఏంటనగా ఈరోజు వచ్చేసి మా ఇంటి పక్కన పెరడు ఉందండి. ఆ పెరట్లో మీకు ఒక మంచి ఔషధకరమైన మొక్కను చూపిస్తానండి. ఇది మనకేంటంటే కిడ్నీ స్టోన్స్తో బాధపడే వారికి కానివ్వండి, మనకు ఆస్తమాకి, గొంతులో తెమడ అలాంటివి ఏమన్నా ఉన్నా కూడా రండి, ఈ మొక్క చాలా బాగా పనిచేస్తుందండి. ఈ మొక్క వచ్చేసి మనం అందరం పిచ్చి మొక్క అనుకుంటామండి దీన్ని చూసి, కానీ ఇది పిచ్చి మొక్క కాదండి. తెలియదు ఎవరికైనా ఇది కూరలో ప్రిపేర్ చేసుకుంటారని చెప్పి మీకు ఒకసారి చూపిస్తానండి. మా గోడ పక్కన ఉంటుందండి. ఇది వచ్చేసి ఖాళీ స్థలం ఉంది, దాని పక్కన మొన్న వర్షం పడింది కదండి, ఆ వర్షానికి వచ్చిందండి. ఇది పిచ్చి మొక్క అనుకుంటారు చాలా వరకు. దీన్ని తెల్ల గల్జేరు కూర అంటారండి. ఇది పల్లెటూర్లలో, పొలాలలో, గట్ల మీద ఎక్కువగా ఉంటుందండి కూర వచ్చేసి. దీన్ని పెసరపప్పుతో కానివ్వండి, ఉల్లిపాయ, జొన్న రొట్టెలోకి, చపాతీలోకి కాంబినేషన్ బాగుంటుందండి. నేను ఈసారి మీకు కర్రీగా కూడా ప్రిపేర్ చేసి చూపిస్తానండి. అన్నంలో కూడా ఇది మా ఇల్లు అండి, మా ఇంటి పక్కనే ఉంటుందండి పేరెడు వచ్చేసి. చూడండి మొక్క చూసారా, ఇలా ఉంటుందండి మొక్క. మీరు చూసే ఉంటారు, కాకపోతే దీన్ని పిచ్చి మొక్క అనుకుంటారండి. దీని ఏర్లు కూడా మనం కషాయంలాగా తాగితే కూడానండి ఈ కఫము ఇలాంటివి ఏమన్నా ఉంటే కూడానండి తొందరగా రిలీఫ్ అవుతుంది. చాలామంది ఇది ఔషధ మెడిసిన్గా వాడతారండి, ఆయుర్వేదం దాంట్లో. చాలామందికి తెలియదండి ఇది. మీ చుట్టుపక్కల ఎక్కడన్నా నీట్గా ఉన్న ప్రదేశాలలో కానివ్వండి, ఊర్లో, విలేజ్లో, పోనీ మనకు ఏదన్నా తొట్లల్లో పెంచుకోవడానికి కూడా చేసుకొని దీన్ని మనం కూరలకు ప్రిపేర్ చేసుకుంటే వారానికి 2 సార్లు అండి. వారానికి 2 సార్లు, రెగ్యులర్గా కాకుండా వారానికి 2 సార్లు దొరికితే ఇంకా ఎక్కువ సార్లు అయినా తీసుకోవచ్చు. దీనివల్ల ఏం లేదు, కొంచెం కూర గంజిగా అనిపిస్తుందండి, కానీ చాలా టేస్ట్ ఉన్నది. నేను మా అమ్మ చేస్తే ఒకసారి తిన్నానండి, కాకపోతే నేను ప్రిపేర్ చేయలేదు. ఈసారి ఎప్పుడన్నా సరే నేను ఈ కూరతో ఇంట్లో ప్రిపేర్ చేస్తానండి, వండినప్పుడు ఆ వీడియో మీకు నేను పెడతానండి. దీని పేరు వచ్చేసి తెల్ల గల్జేలు కూర అండి. పేరు తెల్ల గల్జేలు కూర అంటారు. ఈ విలేజ్లలో, ఇక్కడ సిటీలో కూడా ఉంటుందండి. దీని ఆకు వచ్చేసి ఇలా ఉంటుందండి. నా ఛానల్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.